హాయ్ వ్యూవర్స్, టుడే మనం ఏప్రిల్ 22, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో టుడే స్పెషాలిటీ వచ్చేసి మనకి ఈరోజు వరల్డ్ ఎర్త్ డే. ఇది 55th. దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకి 1970 ఏప్రిల్ 22 రోజు మొదటిసారిగా అమెరికాలో గేలార్డ్ నెల్సన్ ఈయనే ఎర్త్ డే నిర్వహించారు. అయితే 2009లో యుఎన్ జనరల్ అసెంబ్లీ ఏటా ఏప్రిల్ 22 అంతర్జాతీయ మాతృభూమి దినోత్సవం జరపాలని తీర్మానించింది. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి అవర్ పవర్ అవర్ ప్లానెట్. ఇది ఇంపార్టెంట్. థీమ్స్ అనేటి డేస్కి ఇంపార్టెంట్ అన్నమాట. ఎర్త్ డే కానీ, ఫారెస్ట్ డే కానీ, వాటర్ డే కానీ వీటికి సంబంధించి. సో ఇదైతే అవర్ పవర్ అవర్ ప్లానెట్. ఆ తర్వాత చూస్తే మనకి ఆర్థిక అంశాలలో వస్తుంది. ప్రస్తుతం త్రైమాసిక క్వార్టర్లీ అంటే 3 months ఒకసారి నిరుద్యోగ గణాంకాలు ప్రకటిస్తున్నారు. అయితే మే 15 తర్వాత నుంచి మాత్రం నెలవారీగా, సో ఎవ్రీ మంత్ అన్ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇస్తారన్నమాట. ఓకే. ఆ తర్వాత కోర్ సెక్టర్స్ అంటే కీలక రంగాలు తెలుగులో ఇవి 8 ఉంటాయి. కోలు, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాసు, రిఫైనరీ ప్రొడక్ట్స్, మరియు మనకి ఫర్టిలైజర్స్, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ. ఇవి మనకి పారిశ్రామికోత్పత్తి సూచిలో అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో వీటి వాటా 40.27% ఉంటుంది. సో ఈ కోర్ సెక్టార్స్ యొక్క గ్రోత్ వచ్చేసి మనకి 23-24లో మనకి 7.6% ఉంది. 24-25లో వీటి వాటా 4.4% ఉంది. అంటే ఈ గ్రోత్ రేట్ అనేది కోర్ సెక్టార్స్ తగ్గింది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత చూస్తే మనకి ఇక్కడ 10 years వయసు మించిన పిల్లలు అంటే 10 years ఏజ్ దాటిన పిల్లలకి బ్యాంక్ ఖాతాలు నిర్వహించడం, సేవింగ్స్, టర్మ్ డిపాజిట్స్ అండ్ ట్రాన్సాక్షన్ చేయడం లాంటివి మన ఆర్బీఐ అనుమతించింది. ఎప్పటి నుంచి ఇది అమలు అవుతుంది అంటే July 1, 2025 నుంచి ఈ 10 years వాళ్ళు బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేసుకోవచ్చు, సేవింగ్స్, టర్మ్ డిపాజిట్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత మనకి పోప్ ఫ్రాన్సిస్ గారు కన్నుమూశారు. ఈయన అసలు పేరు అయితే జోర్జ్ మారియో బెర్గోగ్లియో. ఈయన అర్జెంటీనాలో జన్మించారు. ఇటలీ సంతతి చెందిన వారినే. అయితే ఈ వాటికన్ సిటీ చరిత్రలో లాటిన్ అమెరికా నుంచి పోప్గా వ్యవహరించిన మొదటి వ్యక్తి ఈయన. అంటే మనకి ఈ సౌత్ అమెరికాని లాటిన్ అమెరికా అంటారన్నమాట. సో ఈ సౌత్ అమెరికాలో అర్జెంటీనా ఉంటుంది కాబట్టి ఈ లాటిన్ అమెరికా నుంచి పోప్గా వ్యవహరించిన మొదటి వ్యక్తినే. ఆ తర్వాత జపాన్ ఒసాకాలో జరుగుతున్న వరల్డ్ ఎక్స్పోలో మన తెలంగాణ రైజింగ్ బృందం పాల్పంచుకుంది. ఈ విధంగా వరల్డ్ ఎక్స్పోలో పాల్గొన్న తొలి భారత రాష్ట్రం మన తెలంగాణ అన్నమాట. ఈ ఒసాకాలో జరుగుతున్న వరల్డ్ ఎక్స్పోలో తొలిసారి మన రాష్ట్రం పాల్పంచుకుంది. మన దేశం నుంచి ఫస్ట్ అన్నమాట ఇది. వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ను మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఆ తర్వాత చూస్తే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీదుగా కొత్త వన్యప్రాణుల అభయారణ్యాన్ని ప్రారంభించిన రాష్ట్రం మధ్యప్రదేశ్. సో న్యూగా వన్యప్రాణుల అభయారణ్యాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద మధ్యప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించింది. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.